వ్యవసాయం మీద 2 లక్షల కోట్లు ఖర్చయినాయి మిత్రులారా. కేవలం కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాడు. మరి 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? 300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా ఎందుకు ఆగిపోయింది? 200 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలే? ఇవాళ 6-7 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? ఇవాళ ప్రతి ప్రాజెక్టు దేవాదుల 12,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ దాదాపుగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు. తెలంగాణను ఎడారిగా మార్చిందని చెప్పిన నువ్వు 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ప్రాణహిత చేవెళ్ల గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ఎస్ఎల్బిసి గాని, సీతారామ గాని, రాజీవ్ సాగర్ గాని, ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా. ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో పోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా. నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ను నియమించింది నిజం కాదా? వ్యాప్కోస్ సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈరోజు గోదావరిలో 3,000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా? ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి, నీకు బతకడానికి నీడనిచ్చి, నిన్ను ప్రజాప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణను ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు, నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు. నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో
ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. వాగ్దానాలు చేసిండు, కానీ 18 నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిండ్రు. అవి చూసి సోనియా గాంధీ గారు ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిండ్రు. ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసిండ్రు, మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిండ్రు, మీ కోటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసిండ్రు. అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన, అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం. హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ గారు కాదు. 2016లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు, రాలేదు. కేసీఆర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టలేదు. ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటైంది. అబద్ధాలు ఆడడం మానుకోండి, చెప్పిన పెన్షన్లు ఇవ్వండి, చెప్పింది చెప్పినట్టుగా స్కూటీలు ఇవ్వండి, చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. ఎస్, పెడదాం అసెంబ్లీ, ఖచ్చితంగా పెడదాం. మీ ఫెయిల్యూర్స్ మీద పెడదాం, 6 గ్యారెంటీలు ఇవ్వని దాని మీద పెడదాం, మహిళలను మోసం చేసిన దాని మీద పెడదాం. అప్పుడేం జవాబు చెప్తారో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా చూద్దాం. సమాజం ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని క్షమించదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.